భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమం భారతదేశంలో ఎప్పుడు మొదలైంది అంటే, భక్తి ఉద్యమం కరెక్ట్గా జరిగింది ఎప్పుడు అంటే 11 నుండి 17వ శతాబ్దాల మధ్యన భక్తి ఉద్యమం జరిగింది అని చెప్పచ్చు. అయితే ఈ భక్తి ఉద్యమం ఎందుకు జరిగింది అంటే, ఎప్పుడైతే 8వ శతాబ్దంలో తురుష్కులు ఇక్కడికి వచ్చారో, ఆ తురుష్కుల దండయాత్ర వల్ల, బలవంతం వల్ల అనేక మంది ఇతర మతాల్లోకి అంటే తురుష్కుల యొక్క ఇస్లాం మతంలోకి బలవంతంగా చేర్పించడం, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని దెబ్బతీయడం వల్ల భక్తి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అయితే ఆదిశంకరాచార్యులు ఉద్యమంగా ఏమీ చేయలేదు. అతను భక్తిని మాధ్యమంగా మొదలు పెడుతూ భక్తిని ప్రచారం చేసి భక్తిని నిలపడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప తొట్టతొలి మధ్య భారతదేశంలో తొట్టతొలి గొప్పవారు ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు. హైందవ సాంప్రదాయాన్ని, చచ్చిపోతున్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని బతికించి జీవం పోసి దాన్ని నిలబెట్టి ఈరోజు వరకు కూడా ఆ హైందవ సాంప్రదాయం ఇలా బతికి ఉందంటే కారణం తొట్టతొలి గొప్పవారు ఎవరు అంటే ఆదిశంకరుడు. ఆ ఆదిశంకరుడు అద్భుతమైనటువంటి భక్తి ఉద్యమం చేయలేదు. ఉద్యమం తర్వాత నుంచి రామానుజాచార్యుల నుంచి మొదలైంది. కానీ భక్తి అనేటువంటి దాన్ని బోధిస్తూ భారతదేశంలో ప్రతి ఒక్క మతాల్లో ఉన్నటువంటి మొత్తం సన్యాసులను ఓడిస్తూ ఈ భారతదేశంలో హైందవ మతమే, ఈ ప్రపంచంలో హైందవ మతమే గొప్పది అని వాదనలో రుజువు చేసి గెలిచిన వాడు ఎవరు అంటే ఆదిశంకరుడు. అయితే ఆదిశంకరుడి కన్నా ముందు ఈ భక్తి ఉద్యమం భక్తి అనేటువంటిది ఎక్కడ మొదలైంది మనం ఎక్కడ చూడొచ్చు అంటే శ్వేతేశ్వర ఉపనిషత్తులో మనం చూడొచ్చు అన్నమాట. సో ఈ శ్వేతేశ్వర ఉపనిషత్తులో ఏముంది, భక్తి అనేటువంటిది మనకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. అంతేకాదు భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది, తర్వాత భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. భగవద్గీత సాక్షాత్తు కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతలో, భాగవతంలో, శ్వేతేశ్వర ఉపనిషత్తులో భక్తి అనేటువంటి భావన గురించి అద్భుతంగా వివరించబడింది అని చెప్పచ్చు. ఈ విధంగా భక్తిని ఫస్ట్ మనకు తెలుస్తుంది. అయితే భక్తిలో మనకు 2 రకాలు ఉంటుంది. ఈ భక్తిలో కూడా ఏంటా భక్తి అంటే, హైందవ భక్తిలో 2 రకాలుగా ఉంటుంది. ఏంటా 2 రకాలు? ఒకటి ఫస్ట్ది సుగుణ అంటారు. సుగుణ అంటే, రెండవది నిర్గుణ అంటారు. ఇక సుగుణ అంటే ఏంటిదంటే, భగవంతుణ్ణి కూడా ఒక రూపంలో ఆరాధించి, ఇప్పుడు రాముడు అంటే నిలువుగా ఉంటాడు, బాణం పట్టుకుంటాడు అనేటువంటి ఒక రూపం, శివుడు అంటే లింగ రూపం. ఇలాంటి ఒక సుగుణ అంటే ఏంటిదంటే ఒక రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడం అన్నమాట. ఒక రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడాన్ని ఏమంటారంటే సుగుణ భక్తికారులు అని అంటారు. సో ఆ విధంగా భగవంతుణ్ణి రూపంలో దర్శించి మోక్షాన్ని పొందడానికి మనకు అద్భుతమైనటువంటి మార్గాలను చూపించారు ఆదిశంకరాచార్యుల నుంచి మొదలుపెట్టినట్టు. ఎంత గొప్పవారు వారు ఆదిశంకరాచార్యులు. ఆయనే గనక లేకపోతే, ఆ రోజు ఆయనే గనక ఒకవేళ గనక నడుం గట్టకపోతే, ఈ భారతదేశాన్ని ఉన్నటువంటి మొత్తం అన్ని ఇతర మతాలను ఓడించి, వారిలో ఉన్నటువంటి అన్నిటినీ ఓడించి తను హైందవ మతాన్ని చూపించకపోతే ఈరోజు అసలు హైందవ మతం అనేటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలేది అని చెప్పచ్చు. అయితే ఒక ఆదిశంకరులే కాదు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, తర్వాత మధ్వాచార్యులు, నింబార్కుడు, తర్వాత వల్లభాచార్యుడు అనేటువంటి వాళ్ళు మనకు పూర్తిగా ఈ భక్తి భావనను రకరకాలుగా వివిధ సిద్ధాంతాలలో వాళ్ళ సిద్ధాంతాలలో బోధించారు. ఒక రూపంలో భగవంతుణ్ణి కొలవడం, ఒక రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడాన్ని ఏమంటారంటే సుగుణ అంటారు. ఇక భగవంతుడు నిర్గుణ రూపుడు అంటే ఒక రూపం లేనివాడు అని కొలిచేటువంటి వాళ్ళు నిర్గుణ భక్తికారులు అన్నమాట. వీళ్ళు భగవంతునికి రూపం ఉండదు, భగవంతుడు అనేక రూపాల్లో ఉంటాడు అని విశ్వసించేవారు నిర్గుణ భక్తికి చెందినటువంటి వారు. ఈ విధంగా భక్తిలో సుగుణ నిర్గుణ అనేటువంటిది ఉంటుంది. ఇక మనం తొట్టతొలిగా ఈ భారతదేశంలో
ఈ భారతదేశంలో గొప్ప సంస్కృతిని, హైందవ సంస్కృతిని, హిందూ సంస్కృతిని నిలబెట్టినటువంటి గొప్ప వేదాంతుడు, గొప్ప ఈ హైందవ సంస్కృతిని నిలబెట్టినటువంటి ఆచార్యుడు ఎవరు? ఆది శంకరాచార్యుడు. హైందవ సంస్కృతి ఈరోజు కాపాడబడిందంటే కారణం ఆది శంకరాచార్యుల వల్లే అని చెప్పచ్చు. ఏంటది అని అంటే ఆది శంకరాచార్యుల యొక్క అద్వైత సిద్ధాంతం. ఏంటది? అద్వైత సిద్ధాంతం. సో 788 నుండి 820 వరకు ఓన్లీ 32 సంవత్సరాలే బతికాడు. ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు, ఎంత గొప్పగా బతికామనేది గొప్పతనం. సో కాబట్టి ఆ ఆది శంకరాచార్యులు ఏ విధంగా బతికారు? ఫస్ట్ ఇతను జన్మించింది ఎక్కడ అంటే కేరళలోని కాలడి అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. ఎక్కడ? కాలడి అనే ప్రాంతంలో జన్మించారన్నమాట. కాలడిలో జన్మించారు. సో ఈ కాలడి ఎక్కడుందంటే పూర్ణా నది ఒడ్డున ఉంది. ఎక్కడుంది? పూర్ణా నది ఒడ్డున ఉందన్నమాట. ఈ పూర్ణమ్మ నది ఒడ్డున ఈ కాలడి అనేటువంటి ప్రాంతంలో కేరళలో ఉంది. అక్కడ జన్మించారు. ఈ రోజుకు పూర్ణా నది ఆదిశంకరుడి అతను పుట్టినటువంటి ప్రాంతం, అతను ఉన్నటువంటి ప్రాంతం అంతా ఆ పక్క నుంచే కాలడి నది, పూర్ణా నది వెళ్ళిపోతుంది. కానీ ఒకప్పుడు పూర్ణా నది వీళ్ళ ఇంటికి దూరంగా ఉండేది. ఇప్పుడు పూర్ణా నది వీళ్ళ దగ్గరనే, ఇతని ఇంటి ముందర నుంచే ఇప్పుడు పోతుంది కేరళలో. సో ఎలా ఇప్పుడు మరి అంత దూరంలో ఉన్న పూర్ణా నది ఇక్కడి నుంచి ఎందుకు పోతుంది ఇతని దగ్గర నుంచి అనేది నేను చెప్తాను. అయితే కేరళలో కాలడిలో జన్మించారు. పూర్ణా నది ఒడ్డున ఉంది కాలడి. ఇతని తల్లి ఎవరు అంటే ఆర్యమాంబ. మీరు కేరళకి వెళితే ఆదిశంకర మఠంలో చూస్తే తల్లి యొక్క సమాధి ఆర్యమాంబ కనబడుతుంది. ఎందుకు తల్లి సమాధి ఇంట్లో పెట్టాడు, ఎందుకు ఇంట్లో తల్లి సమాధిని నిర్మించాడు అనేది కూడా చెప్తాను. తల్లి ఆర్యమాంబ, తర్వాత తండ్రి శివగురువు. తండ్రి ఎవరు? శివగురు. తర్వాత గురువు గారు ఎవరు అంటే గోవింద భగవత్పాద. ఇది ఇట్లాంటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? గోవింద భగవత్పాదులు. గోవింద భగవత్పాదులు ఎవరు? గురువు గారు. తల్లి ఆర్యమాంబ, తండ్రి శివగురువు, గురువు గోవింద భగవత్పాదులు. రైట్, ఇదంతా తన పర్సనల్. ఇప్పుడు బోధించిన సిద్ధాంతం ఏంటది? అది బోధించిన సిద్ధాంతం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఏంటది? అద్వైతం. ఏంటది? అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? ద్వైతం కానిది అని అర్థం. అద్వైతం, ద్వైతం కానిది. ద్వైతం కానిది అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ వేరు వేరు కాదు. అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పాడు ఎవరు? శంకరాచార్యులు. ఏమని చెప్పారు? ఆత్మ పరమాత్మ ఒకటే, వేరు వేరు కాదు అని చెప్పారు. ఒకటే అని నిరూపించారు అద్వైత సిద్ధాంతంలో. అద్వైత సిద్ధాంతం బోధించినటువంటి ఆదిశంకరాచార్యులు సూచించినటువంటి మార్గం జ్ఞాన మార్గం. ఏంటది మార్గం? జ్ఞాన మార్గం సూచించారు. సో గురువులైనటువంటి గోవింద భగవత్పాదుల దగ్గర శిష్యరికం చేసినటువంటి చిన్నతనంలోనే అతి చిన్న వయసులో గురువుగా సన్యాసిగా మారడానికి తల్లి ఆర్యమాంబ అనుమతి తీసుకొని బయలుదేరాడు ఆదిశంకరుడు. చాలా చిన్నతనం. ఓకే, సో అలా అద్వైత సిద్ధాంతాన్ని, ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని జ్ఞాన మార్గం ద్వారా బోధించాడు. తర్వాత ఇతని అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటిది మాయా సిద్ధాంతం. ఏంటది? మాయా సిద్ధాంతాన్ని ప్రవచించాడు. అంతా మాయా అని చెప్పాడు. సో మొత్తానికి శూన్యవాద సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. అయితే ఆచార్య నాగార్జునుడు
ఇతను ఫస్ట్ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ తర్వాత రాద్దాం. కేరళలో కాలడీలో జన్మించాడు. పూర్ణానది ఒడ్డున తల్లి ఆర్యమాంబ, తండ్రి శివగురువు, గురువు గోవింద భగవత్పాదులు బోధించినటువంటి సిద్ధాంతం అద్వైతం, ఆత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పారు. ఆ మార్గం జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడిని చేరాలి. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతడు భగవంతుడిని చేరుతాడు. జ్ఞానం అంటే చెడు జ్ఞానం కాదు. జ్ఞానంలో 2 రకాలు ఉంటాయి. మంచి జ్ఞానం, చెడు జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. మంచి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కంపల్సరీ అంటే తప్పనిసరిగా భగవంతుణ్ణి చేరుతాడని నమ్మి మాయా సిద్ధాంతం ద్వారా ఈ శంకరాచార్యులు మనకు ఏం చేశారు? బోధనలు చేశారు మాయా సిద్ధాంతం ద్వారా. అసలు ఈ మాయా సిద్ధాంతాన్ని ఆదిశంకరుల కన్నా ముందు ఎవరు చెప్పారు? ఆదిశంకరుల కన్నా ముందు ఆచార్య నాగార్జునుడు శూన్య సిద్ధాంతం ద్వారా చెప్పారు. బౌద్ధ మతాన్ని పాటించినటువంటి బౌద్ధ మతంలో ఏంటి మహాయానాన్ని పాటించిన ఎవరైనా ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి చెప్పిన ఆచార్య నాగార్జునుడు బోధించిన శాతవాహనుల కాలంలో ఉన్నాడు కదా ఆచార్య నాగార్జునుడు. ఆయన చెప్పిన శూన్యవాద సిద్ధాంతంను పోలి ఉంది ఇతని యొక్క మాయా సిద్ధాంతం. ఎవరి మాయా సిద్ధాంతం? మాయా సిద్ధాంతం ఎవరిది? ఆదిశంకరుల యొక్క మాయా సిద్ధాంతం దేనితో పోలి ఉంది? శూన్యవాద సిద్ధాంతం. ఎవరు చెప్పారు? ఆచార్య నాగార్జునుడు చెప్పిన శూన్యవాద సిద్ధాంతం పోలి ఉంది. ఆచార్య నాగార్జునుడు ఏం పాటించాడు? బౌద్ధ మతంలో మహాయానాన్ని పాటించినటువంటి ఆచార్య నాగార్జునుడు సూచించినటువంటి ఈ శూన్యవాద సిద్ధాంతాన్ని పోలి ఉంది ఈ శంకరాచార్యులు బోధించినటువంటి మాయా సిద్ధాంతం. అందుకే బౌద్ధ మతాన్ని పోలి ఉంది కాబట్టి ఇతన్ని ప్రచ్ఛన్న బుద్ధ అంటారు. ప్రచ్ఛన్న బుద్ధ అనే టైటిల్ ఉంది. ఇది ఇంగ్లీష్లో క్రిప్టో బుద్ధ అని అంటారు. ఏమంటారు? క్రిప్టో బుద్ధ అని అంటారు శంకరాచార్యులు. ఓకే, శంకరాచార్యులు శూన్యవాద సిద్ధాంతాన్ని మొదలుపెట్టారు. ఫైన్. తల్లి అనుమతి తీసుకొని బయలుదేరినటువంటి ఆదిశంకరుడు ఎన్నో చూపించాడు. భగవంతుని భగవద్ మార్గంలో ఎన్నెన్నో చూపించాడు. ఈ రోజుల్లో కూడా సాధ్యమవుతుంది అని చూపించాడు. ఆయన వచ్చేవరకే తురుష్క దండయాత్రలు జరిగి మహమ్మదీయుల దండయాత్రలు జరుగుతున్నటువంటి సమయం. భారతదేశంలో అల్లకల్లోలం ఉత్తర భారతంలో జరుగుతుంది. అలాంటి సమయంలో తను ఈ హైందవాన్ని నిలబెట్టాలని పూనుకున్నాడు ఆదిశంకరుడు. బయలుదేరాడు ఇంటి నుండి. కింద దక్షిణ భారతదేశంలో కేరళలో మొదలుపెట్టినటువంటి తన ప్రయాణాన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కడికి? బద్రీ వరకు మొదలుపెట్టాడు. కేదార్నాథ్లో మరణించాడు. మొదలుపెట్టాడు తన మార్గాన్ని. మొదలుపెట్టి అనేక మంది బౌద్ధ సన్యాసులను వాళ్ళు మొదలిచ్చినటువంటి సిద్ధాంతాలను పక్కకు పారేశాడు. ఎంతమందినో ఓడించారు. ఎన్నో సిద్ధాంతాలను పక్కకు పెట్టాడు. ఒక్కళ్ళు ఇద్దరు కాదు. ఈయన అడుగు అట్లా పలానా దూరం వెళ్ళే వరకు ఒక సిద్ధాంతి పుట్టుకొచ్చాడు. ఆ సిద్ధాంతి చిన్న వయసు ఉన్నటువంటి ఆదిశంకరునితో పోటీ పడ్డారు. ఒక్కళ్ళు కూడా గెలవలేకపోయారు. అందుకే ఆదిశంకరుడు జగద్గురువు అయ్యాడు. అందుకే ఆదిశంకరుణ్ణి ఆది గురువు అంటారు. అందుకే ఆదిశంకరుణ్ణి ఎప్పుడైనా ఈ మొత్తం జగానికి మొత్తం కూడా గురువుగా సూచిస్తారు. ఆదిశంకరుణ్ణి ఒక్కటా రెండా? మొత్తం కింది నుండి కేరళ, తమిళనాడు, తర్వాత ఆంధ్ర, కర్ణాటక, ప్రతి ఒక్కటి భారతదేశంలో జస్ట్ 32 సంవత్సరాలలో అన్ని ప్రాంతాలలో తిరిగి ప్రతి మత గురువును ఓడించినటువంటి ఏకైక హైందవ జగద్గురువు ఆదిశంకరుడు మాత్రమే అతనికి మాత్రమే సాధ్యమైంది. ఇంకెవ్వరికి సాధ్యం కాలే. అలా వెళుతుంటే ఒక మధ్యలో భారతీ మాతతో ఒక స్త్రీతో వాగ్వివాదం వచ్చింది. ఆదిశంకరుణ్ణి కామశాస్త్రం గురించి అడిగింది. ఆయన లేలేత వయసులో ఉన్నటువంటి పసివాడిలా ఉన్నటువంటి వాడు, అంటే యుక్త వయస్సు అప్పుడప్పుడే వచ్చినటువంటిది. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికతను కోల్పోయి ఉన్నటువంటి ఆదిశంకరుడు. ఆయనకు కామశాస్త్రం ఏం తెలుస్తుంది? తెలియదు.
అందుకే ఆయన ధ్యాన మార్గం ద్వారా నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పాడు. సమీపంలో ఉన్నటువంటి రాజు చనిపోవడం ఆయనకు తెలిసి ఆ రాజు శరీరంలోకి అప్పటికే ఎంతోమందిని ఓడించాడు కాబట్టి ఆదిశంకరులాచార్యులు ఆయన మీద చాలామంది కన్ను ఉంది. శిష్యులను అక్కడ పెట్టేసి ఆయన మొత్తం అంటే పడుకొని తన పరకాయ ప్రవేశం, తన ఆత్మను ఆ రాజు శరీరంలోకి పంపించాడు. ఎప్పుడు జరిగింది? జస్ట్ 1000 ఏళ్ల కింద తురుష్క దండయాత్రలు జరిగి భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి సమయంలో తన ఆత్మను వేరే ఒక శరీరంలోకి ప్రవేశింపజేసినటువంటి గొప్ప జగద్గురువు ఆదిశంకరాచార్యులు అలా నేర్చుకున్నాడు కామశాస్త్రం. ఆత్మకు అంటింది మలినమని ఆత్మను శుద్ధి చేశాడు, కానీ శరీరానికి మలినం అంటలేదని చెప్పి చూపించినటువంటి ఆదిశంకరాచార్యుడు ఆత్మకు మలినం అంటే దాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఆత్మను లోపలికి తీసుకొస్తాడు. అలాంటి ఆదిశంకరుడు ఎంతోమందిని ఓడిస్తూ బౌద్ధ సన్యాసులను, ఎంతోమంది హైందవానికి చెందినటువంటి సన్యాసులను భక్తి మార్గంలో ఓడించి, ఇది అద్భుతమైనటువంటి మార్గం. ఒక్కటా రెండా ఎన్నో ప్రాంతాలలో అందరినీ ఓడించి చివరికి బద్రీనాథ్కు చేరుకుంటాడు. తన పాండిత్యంలో తన సిద్ధాంతాన్ని చూపించాడు. మధ్యలో వెళుతూ కేవలం ఈయనను ఆదిశంకరాచార్యులు అంటే కేవలం శైవ మతానికి చెందినవాడే శివుడిని మాత్రమే పూజిస్తాడు అనుకుంటారేమో. కాదు. తిరుపతికి వెళ్ళి ఈరోజు మనం అక్కడ చూస్తే హుండీ ఉంది చూడండి, ఆ హుండీ కింద యంత్రం వేసింది ఆదిశంకరాచార్యుడు. తర్వాత భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అద్భుతమైనటువంటి హరినామస్మరణ చేసినటువంటి తెల్లారి లేస్తే అవి ఒకప్పుడు సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి భజ గోవిందం పాట ఎంత కమ్మగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆదిశంకరులు పాడిందే. ఈయన ఇప్పుడు అందుకే ఆదిశంకరుల మార్గాన్ని ఏమంటారు అంటే స్మార్థలు అని అంటారు. స్మార్థలు అంటే ఏంటిదంటే ఇటు హరిని నమ్ముతారు, అటు హరుణ్ణి నమ్ముతారు. అంటే శివుణ్ణి నమ్ముతారు, తర్వాత విష్ణువును నమ్ముతారు. అందుకే స్మార్థులు అంటారు. ఇతని అనుయాయుల్ని ఏమంటారు? శంకరుని యొక్క అనుయాయుల్ని, అతని యొక్క ఫాలోవర్స్ని ఏమంటారు అంటే స్మార్థులు అంటారు. స్మార్థ సిద్ధాంతాన్ని చూపించాడు. హరి ఒకటే, హరుడు ఒకటే, అందరూ ఒకటే అని చూపించాడు. అన్నీ కూడా భక్తితో సాధ్యమవుతాయని నిరూపించాడు. ఎన్ని పీఠాలు తిరిగాడు, ఎన్ని అష్టాదశ పీఠాలు తిరిగాడు, గద్వాలలో తిరిగాడు. అక్కడి నుండి అన్ని ప్రాంతాలలో ప్రతి ఒక్క స్థానంలో కూడా ఆయన అడుగుపెట్టని, ఆయన బాగు చేయలేని ప్రాంతం ఇక్కడ లేదు అంటే అర్థం చేసుకోండి. అంత గొప్పవారు ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు. అలా స్మార్థ సిద్ధాంతాన్ని ప్రవచించి భక్తి మార్గం, జ్ఞాన మార్గం ద్వారా అద్వైత సిద్ధాంతాన్ని చెప్తూ బద్రీనాథ్కు చేరారు. బద్రీనాథ్కి చేరి మొత్తం కంప్లీట్గా ఉత్తర, పశ్చిమ, తూర్పు, దక్షిణ భాగాలలో మఠాలను స్థాపించారు. ఏంటి ఆ ముఖ్యమైనటువంటి మఠాలు? ఆ 4 మఠాలు ఎక్కడెక్కడ స్థాపించారు చూద్దాం. ఇది మఠం, ప్రాంతం, ఆ మఠం పేరు అన్నమాట. ఇది ప్రాంతం ఎక్కడుంది అనేది, మఠం పేరు, ప్రదేశం పేరు, ప్రదేశం ఎక్కడ. సో చూడండి, ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే ఎప్పుడైనా న్యూస్, NEWS, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అలాగే నేర్చుకోవాలి. న్యూస్లో ఉత్తరం ఫస్ట్ మనం నేర్చుకునేది ఉత్తరం. నార్త్లో ఉంది ప్రాంతం. ఉత్తరాన బద్రీనాథ్లో ఏర్పరిచినటువంటి మఠం, అదే ముఖ్యమైనటువంటి మఠం, జ్యోతిర్మఠం అని అంటారు. ఏమంటారు? జ్యోతిర్మఠం. ఈ జ్యోతిర్మఠం ఎక్కడ ఉంది? బద్రీనాథ్. బద్రీనాథ్ ఎక్కడుంది మరి? ఉత్తరాఖండ్. ఎక్కడుంది? ఉత్తరాఖండ్. ఇక ఈస్ట్, తూర్పు భాగంలో, అంటే ఈ తూర్పు భాగంలో మనకు ఒడిశాలో
పూరి అనే ప్రదేశంలో ఉంది గోవర్ధన మఠం. ఏంటది? గోవర్ధన మఠం. గోవర్ధన మఠం ఎక్కడుంది? పూరిలో ఉంది. పూరి ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఓకే, ఇది తూర్పున. వెస్ట్, పశ్చిమం మఠం పేరేంటి? ద్వారకలో ఉంది. ద్వారకలో ఉన్నటువంటి మఠం పేరు కాళికా మఠం. ఏంటది? కాళికా మఠం. ఎక్కడ? ద్వారక. కృష్ణుడు ఉన్న ద్వారక, అది గుజరాత్. ఆ తర్వాత సౌత్, దక్షిణంలో ఉన్నటువంటి మఠం శృంగేరి మఠం. శృంగేరి మఠం అంటారు, లేదా శారదా మఠం అని కూడా అంటారు. శారదా మఠం ఎక్కడ? కర్ణాటకలో ఉంది. శృంగేరి, కర్ణాటక, మైసూరు దగ్గర. సో ఈ 4 మఠాలు చూడండి. న్యూస్ ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణాలను బట్టి నేర్చుకోండి. ఈ 4 మఠాలే కాకుండా కంచిలో కామకోటి మఠం, కామకోటి పీఠాధిపతులు అంటారు కదా, కంచి కామకోటి మఠం. తర్వాత అనేకమైనటువంటి ఉత్తర మఠాలను ఇతను నిర్మించాడు. ఇది స్మార్థాలుగా శంకరాచార్యుడు అత్యంత భక్తి ప్రపత్తులుగా ఈ భారతదేశంలో చాలా మార్పు తీసుకొచ్చారు, ఎన్నో చేశారు. ఇక ఇతడు రచించినవి గ్రంథాలు కనుక చూస్తే, శంకరుడు రచించింది వేదాలలో ఉపని బ్రహ్మసూత్రాలకు, వేదాలకు, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు ఇచ్చాడు. అర్థమైందా? ఉత్తరమీమాంస బాదరాయణుడి యొక్క ఉత్తరమీమాంసలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రాలు. ఎవరు? బాదరాయణుడి ఉత్తరమీమాంస ప్రకారం, ఉత్తరమీమాంసలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రాలకు, ఓకే, బ్రహ్మసూత్రాలకు, తర్వాత ఉపనిషత్తులకు, భగవద్గీతకు వ్యాఖ్యానాలు ఇచ్చారు. ఓకే, ఈ ఉపనిషత్తుల్లో కఠోర ఉపనిషత్తు పూర్తిగా చెప్పారు. కఠోర ఉపనిషత్ ఏంటది? కఠోర ఉపనిషత్ ఆదిశంకరుడు చెప్పినటువంటిది. కఠోర ఉపనిషత్తు పూర్తిగా మనకి ఇచ్చారని చెప్పచ్చు. ఇవన్నీ కాక ఉపనిదేశ సహస్ర, ఏంటది? ఉపనిదేశ సహస్ర అనేటువంటి గ్రంథాన్ని రచించారు. అదే కాక ఇంకొక గ్రంథం ఏంటంటే మనకు గేయాన్ని ఇచ్చారు. అదే ఇంతకుముందు చెప్పాను, పాడాను కూడా నేను. ఏంటి? వైష్ణవ మతానికి పూర్తిగా, వైష్ణవ మతాన్ని కూడా అంటే ఇటు హరుణ్ణి కూడా పూజిస్తూ చేశాడు. ఏంటది? భజ గోవిందం అనేటువంటి పాటను కూడా రాశాడు. అంతేకాదు ఈరోజు ఒకసారి శంకరుడు వెళుతుంటే, తన శిష్యులతో వెళుతుంటే ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ తనకు అంటే సన్యాసులు కాబట్టి భిక్ష కోసం వెళితే తన దగ్గర ఏమీ లేదని ఆ ఇంటి ఇల్లాలు ఒక ఉసిరికాయను చూపిస్తుంది. ఉసిరికాయను చూపిస్తే, అమ్మా పర్వాలేదు, ఆ ఉసిరికాయతోటే మేము భోజనం చేస్తామని ఆ ఉసిరికాయను తీసుకొని, ఆ ఉసిరికాయను లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రం పెట్టి, ఆ కనకధారా స్తోత్రంతో ఉసిరికాయంతా పూర్తిగా అంతే ఉసిరికాయంతగా ధనరాశులు, బంగారం రాశులు ఆ ఇంటి నిండా వెదజల్లాయని అప్పుడు చెప్తారు. కనకధారా స్తోత్రం అనేటువంటిది అదే టైంలో బోధించారు. కనకధారా స్తోత్రం కూడా వివరించారు. ఇవన్నీ శంకరుడి జీవితంలో రియల్గా జరిగాయి. ఎప్పుడో 2000 సంవత్సరాల కింద జరిగేటువంటి శాతవాహనులను మనం నమ్మట్లేదా? మరి 1000 సంవత్సరాల కింద జరిగినటువంటి ఇదంతా మనం నమ్మాలి కదా. అద్భుతమైనటువంటి అన్ని భక్తిని బోధిస్తూ ఆదిశంకరుడు చివరికి ఎక్కడ? కేదారనాథ ప్రాంతంలో మరణిస్తారు. అయితే ఆదిశంకరుల యొక్క బిరుదులు ఏంటి అంటే
మనం చూస్తే ఫస్ట్ జగద్గురు, రెండవది ఆదిగురు, మూడవ బిరుదు ప్రచ్ఛన్న బుద్ధ. ఇంతకుముందు చెప్పాను కదా శూన్యవాద సిద్ధాంతం, ఆచార్య నాగార్జునుడి యొక్క శూన్యవాద సిద్ధాంతంతో ఇతని మాయా సిద్ధాంతం పోలి ఉంది కాబట్టి ప్రచ్ఛన్న బుద్ధ అంటారు, లేదా క్రిప్టో బుద్ధ అంటారు. ఏంటి? క్రిప్టో బుద్ధ అని కూడా అంటారు. సో ఈ విధంగా క్రిప్టో బుద్ధ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్రిప్టో బుద్ధ అని ఎవరిని అంటారు అని కూడా మీకు వస్తుందన్నమాట. ఇవంతా ఆదిశంకరుడు గురించి ఉంది. చివరికి మరణం సంభవించింది 32 సంవత్సరాలకే తన జీవితాన్ని చాలించారు. అర్థమైందా? మనకు ఆదిశంకరుడి మీద కూడా అద్భుతమైనటువంటి సినిమా కూడా వచ్చింది. మీరు పూర్తిగా అర్థం కావాలంటే ఆదిశంకరుడిని మరణానికి ముందు తను బద్రీనాథ్లో ఉన్నప్పుడు ఒకసారి ఆదిశంకరుడి యొక్క పూర్తి తన శక్తి తెలవాలంటే ఈ కథ వినాలి మీరు. ఏంటంటే ఆదిశంకరుడు ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్నాడు. తల్లి ఎక్కడ ఉంది? తల్లి అక్కడ కాలడీలో ఉంది. తన వయసు అయిపోయింది. శంకరుడు 32 సంవత్సరాలలో అక్కడ అందరినీ పాండిత్యాన్ని చేస్తూ పూర్తిగా భారతదేశాన్ని సంస్కరించే పనిలో ఉన్నాడు. అమ్మకి నీళ్లు తీసుకురావాలంటే పూర్ణానదికి వెళ్ళాలి. పూర్ణానది దూరంగా ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో అట్లా ప్రవహిస్తూ పోతుందన్నమాట. పూర్ణానది పోతుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు పాపం ఇంటి ముందర స్లిప్ అయిపోయి శంకర అని కొడుకును తలుచుకుంటుందన్నమాట. కష్టపడి పాపం జారిపోయి శంకరా అని అనుకుంటుంది. ఒక్క శంకరుడే ఉన్నాడు. అప్పటికి తన భర్త కూడా లేడు. అందుకే ఉన్న శంకరుడు కాస్త భారతదేశాన్ని సంస్కరించడానికి బయలుదేరాడు. తల్లికి బాధ అయినది ఉత్తర భారతదేశంలో ఉన్న శంకరుడికి తెలిసింది. అర్థమైందా? ఆత్మజ్ఞానం అంటారు. అందుకే చూడండి ధ్యానం. అందుకే ఇక్కడ శంకరాచార్యుడు చెప్పాడు. కానీ మొన్న 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి సాయిబాబా, మన దేవుడైనటువంటి సాయిబాబా, తర్వాత వివేకానందుడు, వీళ్ళంతా ఒకే కాలంలో బతకలేదా? వివేకానందుడు సాయిబాబా ఒకే కాలంలో లేరా? ఒకే కాలంలో బతికారు. వీళ్ళు చెప్పలేదా? వివేకానందుడు ఏం చెప్పాడు? ఏ యువకుడికైతే ఆధ్యాత్మిక శక్తి ఉంటుందో, ఏ యువకుడికైతే జ్ఞానశక్తి ఉంటుందో, ఏ యువకుడికైతే ధ్యాన శక్తి ఉంటుందో ఆ యువకుణ్ణి ఈ ప్రపంచం గెలవలేదు. ఆ యువకుడే ప్రపంచంలో గెలుస్తాడు. అన్ని శక్తులు పరిపూర్ణంగా నిండినటువంటి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాని ఆదిశంకరుడికి తెలిసిపోయింది. తల్లికి ఇబ్బంది అవుతుంది. దక్షిణ భారతదేశంలో తల్లి ఇంటి దగ్గర ఇబ్బంది పడ్డది తెలుస్తుంది. అందుకే మనసులో పెట్టుకొని పూర్ణమ్మ ఇంటి ముందర నుంచి వెళ్ళు, అమ్మకు కష్టం అవుతుందంటే పూర్ణానది ఎక్కడో వెళ్ళేటువంటి పూర్ణానది ఇంటి ముందర నుంచి పరవళ్ళు తొక్కుతూ వెళుతుంది. ఆదిశంకరుడి యొక్క గొప్పతనం, భారతదేశపు యొక్క గొప్పతనం, కర్మభూమి యొక్క గొప్పతనం, అది ఆదిశంకరాచార్యులు అంటే. ఆదిశంకరుడి యొక్క గొప్పతనం అదొక్కటి చాలు. మనం ఆదిశంకరుడిది అంటే కామశాస్త్రాన్ని నేర్చుకోవడానికి పరకాయ ప్రవేశం చేసి నేర్చుకున్నటువంటి ఆదిశంకరుడి యొక్క గొప్పతనం ఇక్కడ తెలుస్తుంది. ఇది హైందవ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని నిరూపించాడు ఆదిశంకరుడు అని చెప్పచ్చు. మరణం ఎక్కడ జరిగింది? కేదారినాథ్లో జరిగింది. కేదారినాథ్లో మరణించాడు. అద్భుతమైనటువంటి వ్యక్తులు కొంతకాలం బతికినా అద్భుతమే ఉంటుంది. అది ఆదిశంకరుల యొక్క స్టోరీ అన్నమాట. మొత్తం ఆదిశంకరులు ఈ భారతదేశాన్ని సంస్కరించినటువంటి విధానం.